వారు నాకు వినిపించిరి. ప్రభు ప్రభు మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తివంతుడు దేవుడైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గృహలో అడుగుడి ఉన్న నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయుము. ఆ రాజు కోపమును నా శత్రువుల మీదకే మరల్పుము. ఆ పగతుడను అతని బలమును అణగారిపోవునట్లు చేయును. ప్రభు, నీ బలముతో మా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవన్నీయు ఎరుగుదవు. అన్యజాతి వైభవమును నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాని పొందు నాకు అసహ్యము కలిగించును. ఇది ఏలిన వారి వాక్కు. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. నా వేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. అందరూ నోరు తెరిచి జపాలు. ఇవన్నీ ప్రార్థనలే. దివ్య బలి పూజ ఒక గొప్ప ప్రార్థన. అర్థమైందా? కాబట్టి నోరు తెరిచి చక్కగా అందరూ ప్రార్థన చెయ్యండి. ప్రార్థనలు చెప్పండి. ఇది ఒక గొప్ప ప్రార్థన. మనం చేసే సొంత ప్రార్థనల కంటే ఈ దివ్య బలి పూజ ఒక గొప్ప ప్రార్థన. ప్రార్థనలు చెప్పండి. దివ్యబలి పూజలన్నీ, స్తుతులు, ప్రార్థనలు, మనవులు అన్నీ కూడా దేవునికి మనం అర్పించేవి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు శిష్యులతోనూ ప్రజలతోనూ ఇట్లు చెప్పాను. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమతులు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి
అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చును ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చక్కగా మనం దేవాలయానికి వచ్చాం, దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం. ఈ దివ్య బలి పూజ ఒక గొప్ప ప్రార్థన. ప్రారంభం నుండి చివరి వరకు దేవునికి మనం అర్పించే ప్రార్థనలు, విన్నపాలు, కృతజ్ఞతలు, స్తుతులు అన్నీ కూడా ఈ దివ్య బలి పూజలో మనం దేవునికి అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థన అంశాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాల ప్రయాణంలో మనందరం కూడా ఉన్నాం. సిలువ నాథుని వెంబడిస్తూ, అలాగే జూబిలీ సంవత్సరం మనందరం కూడా విశ్వాస ప్రయాణికులుగా మనం ఈ సంవత్సరం అంతా కూడా ప్రయాణిస్తూ ఉన్నాం. నిరీక్షణ మనలను నిరాశపరచదు అనేటువంటి పోపు గారి యొక్క మాట. ఇది రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం నుండి మనం ఆలకిస్తూ ఉన్నాం. కనుక ఈ జూబిలీ సంవత్సరంలో మనందరం కూడా నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మకముతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ సిలువనాథుని వెంబడిస్తూ, ఆ సిలువనాథుని అనుసరిస్తూ మనందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. కనుక ఈ విశ్వాస సంవత్సరంలో ముఖ్యంగా ఈ తపస్సు కాలము దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అనుగ్రహ కాలంగా మనందరం కూడా స్వీకరించాలి. మరి ఈ అనుగ్రహ కాలంలో మనందరం కూడా ప్రత్యేక విధంగా విశ్వాసము, ప్రార్థన, పుణ్యకార్యాల ద్వారా మన జీవితాలను ఆ దేవుని కృపకు, అనుగ్రహాలకు పాత్రలను చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా విశ్వాస ప్రయాణంలో ఉన్నాం. మరి తపస్సు కాలాన్ని ఆరంభించుకుని మనందరం కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో 2 రోజులు చొప్పున ప్రార్థన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ తపస్సు కాల ఆరంభంలో మనందరం కూడా 3 విషయాలు చదువుకున్నాం, ధ్యానం చేశాం. ఏంటది? దాన ధర్మాలు, ప్రార్థన, ఉపవాసం. ప్రార్థన గురించి ప్రభువు చెప్తూ ఏమన్నాడు? ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు డాంబికుల వలె మీరు ప్రార్థన చేయవద్దు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మోసుకొని అదృశ్యుడైన నీ తండ్రికి ప్రార్థన చేయుము. రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును అని చెప్పి మనందరం కూడా విభూది బుధవారం రోజున, అంటే తపస్కాల ఆరంభం రోజున ఆలకించాం. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసేవాళ్ళమే. కానీ మనం ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం? అందుకే ప్రభు అంటాడు, ఈ ప్రజలకు నా మీద నమ్మకము లేదు, వీరు పై పెదవులతో నన్ను స్తుతిస్తున్నారే తప్ప వీరి హృదయములో నమ్మకము లేదు, వీరి హృదయాలు కడుదూరంగా ఉన్నాయి అని చెప్పి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనందరం కూడా ప్రార్థనా పరులుగా కనబడాలి.
ప్రార్థన చేసేవాళ్ళుగా మనం గుర్తించబడాలి అని చెప్పి మనందరం కూడా మరి ఆశపడుతూ ఉంటాం, ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకని మనం చాలా వరకు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే పై పెదవులతో స్తుతించే విధంగా, ప్రభు అని పై పెదవులతో మనం ప్రభుని పిలిచే విధంగా మన ప్రార్థన ఉంటుంది, కానీ మన హృదయాలు చాలా దూరంగా ఉంటూ ఉన్నాయి. అందుకని ప్రభు అన్నాడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు హృదయ అంతరంగం నుండి మన ప్రార్థన రావాలి. హృదయ అంతరంగం నుండి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు అది నిజమైన ప్రార్థన అవుతుంది. నిజమైన విశ్వాసముతో, నమ్మకముతో దేవునికి మనం చేసేటువంటి ప్రార్థన అవుతుంది. కాబట్టి హృదయాంతరంగముల నుండి మన ప్రార్థన ఉండాలి. అనగా హృదయం అంటే ఎట్లా ఉంటుంది? హృదయం ఎలా ఉంటుంది? హృదయం అంటే ఏంటి? గుండె. అవునా? హృదయం అంటే గుండె ఎలా ఉంటుంది? యేసు చెప్తా చెప్పు. గుండె ఏం చేస్తూ ఉంటుంది? గుండె ఏం చేస్తూ ఉంటుందమ్మా? కొట్టుకుంటా ఉంటుంది. అవునా? ఏమని కొట్టుకుంటుందిరా? ఏమని కొట్టుకుంటా ఉంటుంది గుండె? మాట్లాడండి. లబ్డవ్ అని కొట్టుకుంటుంది. అంటే ఒకసారి కొట్టుకుంటుందా? ఏంటమ్మా? ఎలా కొట్టుకుంటుంది అది? నువ్వు మేల్కొన్నప్పుడే కొట్టుకుంటుందా? నిద్రపోయినప్పుడు కూడా కొట్టుకుంటుందా? అంటే మన గుండె ఏ విధంగా అయితే నిత్యము అది స్పందిస్తూ ఉంటుందో, ప్రకంపిస్తూ ఉంటుందో, దేవుని ఎడల మన నమ్మకం, మన విశ్వాసము, మన ప్రార్థన అలా ఉండాలి. కూర్చున్నా, నుంచున్నా, నిద్రపోతూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఈ చోట ఉన్నా, ఏం చేస్తున్నా మనము దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. అది నిజమైన ప్రార్థన. అంటే మన గుండె ఏ విధంగా అయితే నిత్యము అది, ఉదాహరణకి గుండె ఇప్పుడు తయారవుతాయి. అమ్మగారికి బాగా తెలుసు, డాక్టర్ అమ్మగారు, వీటి వైపు ఉన్నారు, పెద్ద అమ్మగారు డాక్టర్ గారు అన్నమాట. అంటే తల్లి గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డకు గుండె ఎన్ని రోజులకి అది కొట్టుకుంటూ ఉంటుంది అమ్మగారు చెప్పండి? 24 days అంట. అంటే ఒక 6 వారాలు. 6 వారాలకి అంటే నెలన్నర అనుకుందాం. నెలన్నరకి మన మానవ హృదయం అనేది తల్లి గర్భంలో ప్రారంభమవుతుంది కొట్టుకోవటం. అర్థమైందా? అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ గుండె మరలా మనం మరణించే టైంకి ఆగిపోతుంది. అంటే ఆ గుండె చప్పుడు, గుండె కొట్టుకోవటం ఆగిపోయిందంటే మనం చనిపోయినట్లే. అవునా? అదన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, హృదయాంతరంగములను ఎరిగిన నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. అంటే మన ప్రార్థన అనేది హృదయము నుండి రావాలి, పై పెదవులతో కాదు, హృదయము నుండి మన ప్రార్థన రావాలి. అది అంటే మన ప్రార్థన ఒక శ్వాసలాగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలేమో గుండె కొట్టుకుంటుంది, తర్వాత ఆ శ్వాస ఇదిగో ఈ ముక్కు రంధ్రాల నుండి శ్వాస
పీల్చుకుంటున్నా, వదులుతూ ఉన్నాం. అలాగే మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. విశ్వాసం, దేవుని యందు మన విశ్వాసం అనేది సజీవంగా ఉండాలి అంటే ప్రార్థన అనే శ్వాస ఎప్పుడు కూడా మన యందు ఉండాలి. ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి. మన ఊపిరిగా ఉండాలి ప్రార్థన అంటే ఎప్పుడు నిత్యము మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనందరం కూడా దేవునికి ప్రార్థన చెయ్యాలి. అలాగే ప్రార్థనని ఒక భక్తుడు తాళపు చెవితో పోలుస్తూ ఉన్నాడు. తాళపు చెవి ఎందుకు మనం ఉపయోగిస్తాం? మూసి ఉన్న తలుపులను తెరవటానికి. మూసి ఉన్న తలుపులను తెరవటానికి తాళపు చెవి ఉపయోగిస్తాం. అలాగే దేవుని తట్టు తిరిగి దేవుడు మనలను కృపతో చూచు వరకు, దేవుడు మనలను మన ప్రార్థన ఆలకించే వరకు, దేవుడు మన విన్నపాలను విని మనల్ని కరుణించే వరకు మన ప్రార్థన ఆగకూడదు. మన ప్రార్థన అనేది చేస్తూనే ఉండాలి. అనగా దేవుడు తన పరలోక ద్వారాలను విప్పే వరకు మన ప్రార్థన ఆగకూడదు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు ఇక పరలోక ద్వారాలను తెరచి దీవెనలు అనేటువంటి పంటను, దీవెనలనే ఆశీర్వాదాలను మన మీద కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు మనందరికీ గొప్ప ఆదర్శం. యేసు ప్రభు మనందరికీ గొప్ప ఆదర్శం. ఎందుకంటే యేసు ప్రభు దేవునితో నిత్యము ఐక్యమై ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రార్థన చేశాడని సువార్త గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి. శిష్యుల్ని ఎన్నుకునే సమయంలో, అలాగే కొండ మీద ప్రసంగం చెప్పే ముందు ఆయన రాత్రంతా కూడా ఆ పర్వతం మీద ప్రార్థనలో నిమగ్నుడై ఉన్నాడని సువార్తలు మనం చదువుతాం. అవునా కదా? ఈ విధంగా యేసు ప్రభు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ కనిపించాడు. వేకువజామున లేచి ప్రార్థన చేశాడు. రాత్రంతా కూడా దేవునితో గడిపి ప్రార్థన చేశాడు. ఈ విధంగా సువార్తలు మనం ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాం. మీరు కావాలంటే కొన్ని వాక్యాలు చదువుకుందాం. యేసు ప్రభు యొక్క ప్రార్థన మార్కు సువార్త 1వ అధ్యాయము 35 వచనం ఎవరితో చదువుతారు త్వరగా? అలాగే వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయనారంభించెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, యేసు ప్రభు వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ఎంతమంది తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. దీక్ష పరులు ఈ దీక్ష తీసుకున్న దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నారేమో, అంతేనా? అలవాటేనా? ఓకే. ఎంతమంది? చాలా తక్కువ మంది వేకువజామున లేచి ప్రార్థన చేసే అలవాటు మనలో ఉండాలి. అలాగే యేసు ప్రభు అనేక చోట్ల ప్రార్థన చేశాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచి ఇచ్చే ముందు యేసుప్రభు ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి స్తోత్రములు చెప్పి ఇదిగో ఆ రొట్టెలను పంచిమ్మన్నాడు. ప్రార్థన అది దివ్యబలి పూజలు మనం చేసేటువంటి ప్రార్థన. ఆ తర్వాత లాజరును సమాధి నుండి లేపే సమయంలో ఏమని ప్రార్థన తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నావని నేను ఎరుగుదును. యోహాను సువార్త 11వ అధ్యాయము 41 వచనం చదువుమా. 41 యోహాను సువార్త 11వ అధ్యాయం 41. రాతిని తొలగించిరి.
ఆ యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడును. నీవు నన్ను చూడండి ఎప్పుడును ఆలకించదవని నేను ఎరుగుదును. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకిస్తావని నేను ఎరుగుదును. నీవు ఎప్పుడునూ నా ప్రార్థన ఆలకిస్తూనే ఉంటావు. అంత నమ్మకంతో యేసు ప్రభు ప్రతినిత్యము ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువే అంత గొప్పగా ఎప్పుడు నిరంతరము ఆయన హృదయం నుండి ఇదిగో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేశాడో, అలాగే మనము కూడా ప్రభుని నుండి నేర్చుకొని ప్రార్థనను మన అలవాటుగా చేసుకోవాలి. మన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవాలి. మన హృదయ స్పందనగా ప్రార్థనను అలవర్చుకోవాలి. ఆ విధంగా దేవునికి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం చూసి శిష్యులు అడిగారు, ప్రభు, యోహాను శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మాకు ప్రార్థన చేయుట నేర్పుము అని చెప్పి శిష్యులు ప్రభుని అడిగారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభువు ఈ ప్రార్థనను నేర్పించాడు. గొప్ప ప్రార్థన. అదేంటి? పరలోక ప్రార్థన. ఈ పాట వచ్చుగా, నేర్పుమయ్యా నజరేయా ప్రార్థన నేర్పుమయ్యా, నేర్పుమయ్యా నజరేయా ప్రార్థన నేర్పుమయ్యా, నీ సన్నిధియే ఆలంబనై నేర్పుమయ్యా, నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయ్యా, నేర్పుమయ్యా నజరేయా ప్రార్థన నేర్పుమయ్యా, మాకు ప్రార్థన నేర్పుమయ్యా. అందరూ కలిసి విశ్వాసంతో భక్తిగా పాడుతున్నారు. ప్రార్థించమని పలికితివే, శోధన జయించను క్షణము ప్రార్థించమని పలికితివే, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన పదియాలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప, నేర్పుమయ్యా నజరేయా ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన నేర్పుమయ్యా. కాబట్టి శిష్యులు వచ్చి ప్రభుని ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు ప్రభు వారికి చక్కని ప్రార్థన, ఈ పరలోక ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. సువార్త బైబిల్ అంతా కూడా సంగ్రహించి సారాంశం అంతా కూడా ఆ పరలోక ప్రార్థనలో నేర్పించాడు ప్రభు. కాబట్టి పరలోక ప్రార్థన నీవు భక్తిగా ప్రార్థన చేసి ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆ భావాలను, ఆ పరమార్థాన్ని మన జీవితంలో అన్వయించుకుని పాటించినప్పుడు నీవు బైబిలును ఆచరించినట్లే, దేవుని వాక్యాన్ని ఆచరించినట్లే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన సహోదరులారా,
అంత గొప్ప ప్రార్థనను ప్రభు మనకు నేర్పించారు. అలాగే అపోస్తులు కూడా ప్రార్థన చేశారు. అపోస్తులు కూడా ప్రార్థన చేశారు. ఉదాహరణకి యేసు ప్రభు మోక్షారోహణం అయిన తర్వాత వారికి ఏం చేయాలో తెలియలా. అప్పుడు మరియ తల్లి వారందరినీ కూడా ఆ మేడ పై గదిలోకి తీసుకువెళ్ళి వారందరినీ కూడా ప్రార్థనలో నడిపించింది మరియ తల్లి. ఆ అపోస్తులందరూ కూడా ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండెను అని ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఎప్పుడు? యేసు ప్రభు సమాధి నుండి లేచి మోక్షారోహణం అయిపోయిన తర్వాత వారికి ఏం చేయాలో తెలియక దేవుని యొక్క ఆత్మశక్తి కొరకు, పవిత్ర ఆత్మ శక్తి కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆ పవిత్రాత్మ వారి మీదకి అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చింది. అది ఎలా సాధ్యమైంది? వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మన వాక్యంలో ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయాలి. అలాగే తొలి క్రైస్తవ సంఘం వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఎలా? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఘం అంతా కూడా, విశ్వాసులందరూ కూడా ఒక చోట గుమిగూడి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ మరి ప్రార్థన చేయగా చెరసాల సంఖ్యలు తెగిపోయినవని మన వాక్యంలో వింటాం. అపోస్తుల కార్యాలు 12:5 కాబట్టి ఇప్పుడు ఏం చదవవసరం లేదులే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన. ఒక్కరుగా మనందరం ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. ఏకాంతంగా మన గదిలో మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఏకాంతంగా మనం ఎక్కడెక్కడైతే ప్రార్థన చేస్తూ పని చేస్తూ ఉన్నామో, ప్రయాణాలు చేస్తూ ఉన్నామో, అప్పుడు మనం వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవుని సహాయం కోరుతూ, అందరూ కూడా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేశారు. వ్యక్తిగత ప్రార్థన. తర్వాత కుటుంబ ప్రార్థన. మనందరం కూడా ఒక కుటుంబముగా ప్రార్థన చేయాలి. కుటుంబంలో 4 ఉంటారు. తల్లి, తండ్రి, బిడ్డలు, భర్త, భార్య, బిడ్డలు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ 2-3 ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉన్నాను అని ప్రభువు వాగ్దానం చేశాడు. అవునా కదా? కాబట్టి కుటుంబ ప్రార్థన చాలా గొప్పది. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చెయ్యం. మనం ప్రార్థన చెయ్యం. ఏం చేస్తారు? టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. లేకపోతే సుధాకు ఒక ఫోను, భూషణ్ గారికి ఒక ఫోను, చెరో ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు. పిల్లలకు ఒక ఫోను. ఇట్లాగా ఎవరి ఫోన్లు ఎవరి దారి వారిలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు? కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం సంతోషంగా, సమృద్ధిగా దీవించబడుతుంది అని పునీతులు, పోపు గారులందరికీ కూడా మనకిచ్చిన గొప్ప సందేశం. మరి ప్రార్థన చేస్తున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? మీరందరూ చేయాలి. కుటుంబ ప్రార్థన అంటే 4 కూర్చుని జపమాలు చెప్పండి చాలు. 4 కూర్చుని జపమాలు చెప్పండి. సీరియల్ అరగంటే జపమాల ఇంకా తక్కువలోనే అయిపోతాయి, తక్కువ సమయంలోనే అయిపోతాయి. సీరియల్ ఏమో మన మనసుల్ని పాడు చేస్తుంది. అర్థమైందా? ఆ సీరియల్లో ఎవరెవరు యాక్ట్ చేశారో కోపంగా, చిరాకుగా, అట్లాంటివి మళ్ళీ మన జీవితంలో ప్రదర్శిస్తాం. కానీ ప్రార్థన మన మనసులను ఒకరిగా, ఏక మనస్కులుగా చేసి దేవునికి దగ్గరగా చేస్తుంది. అందుకని ఎక్కడ 2-3 ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు. అంటే ప్రార్థన ద్వారా దేవుడు మనందరినీ కూడా ఐక్యపరుస్తున్నాడు. సైతానేమో చెదరగొట్టుద్ది. అర్థమైందా? సైతాను చెదరగొడుతుంది, దేవుడేమో మనందరినీ
ఐక్యపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. కుటుంబముగా మీ కుటుంబంలో మీ గృహంలో ప్రార్థన చేయటం, అలాగే కుటుంబముగా దేవాలయానికి రావటం, ఆరాధనలో పాల్గొనటం. ప్రతి ఆదివారం కుటుంబముగా మీరు దేవాలయానికి వస్తే ఆరాధనలో పాల్గొంటే ఆ దీవెనే వేరు. ఆ వారమంతా కూడా దేవుడు మీ పనులన్నీ కూడా సురక్షితంగా నడిపిస్తాడు. అర్థమైందా? కొన్ని చికాకులు, చిన్న చిన్న బాధలు, సమస్యలు, అనారోగ్యాలు వచ్చినా కూడా ఆ వారమంతా కూడా దేవుని యొక్క కాపుదల మీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే మీ కుటుంబముగా ఆదివారం ఆరాధనలో పూజల్లో పాల్గొంటూ ఉంటారో అది మనం నేర్చుకోవాలి. అనుభూతి ద్వారానే మనం నేర్చుకోగలుగుతాం. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన అంటే మనందరం కూడా ఇప్పుడు అనేక కుటుంబాలు, అనేక గ్రామాల నుంచి మనందరము ఇక్కడ గుమిగూడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక సంఘంగా, క్రీస్తు భక్తులుగా, క్రీస్తు శిష్యులుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంఘ ప్రార్థన కూడా చాలా గొప్పది. సంఘ ప్రార్థన, అందుకని సంఘమంతా ప్రార్థన చేయగా చెరసాల సంఖ్యలు తిరిగిపోయినాయి. కాబట్టి మనందరం కూడా సంఘంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన సంఘములో, మన గ్రామములో గొప్ప అద్భుతాలు జరుగుతాయి, గొప్ప మేలులు జరుగుతాయి. మనందరం కూడా దేవునిలో ఐక్యంగా జీవించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన విధానాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి అని మనందరం కూడా తెలుసుకోవాలి. మరి ప్రార్థనలో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. 5 రకాల ప్రార్థనలు ఉన్నాయని మనకు బైబిల్ తెలియజేస్తుంది. మొదటిగా మనవి ప్రార్థన. మనవి అంటే మనకు ఏది అవసరమో దాని కొరకు దేవునికి మనవి చేయటం, విన్నపము చేయటం, దాన్ని మనవి ప్రార్థన అంటారు. అందుకే ప్రభువు మీకు ఏది అవసరమో దాన్ని ప్రార్థనలో మీరు అడగండి, అప్పుడు పరలోకమందున్న నా తండ్రి మీకు దయచేస్తాడు, వసుగుతాడు అని ఈరోజు వాక్యంలో మనం వింటున్నాం. కాబట్టి మనవి ప్రార్థన అంటే మన అవసరాల కోసం ప్రార్థన చేయటం. ఈరోజు మనం విన్నటువంటి సువార్త పట్టణం. తర్వాత రెండవది విజ్ఞాపన ప్రార్థన. రెండవ రకం విజ్ఞాపన ప్రార్థన. అంటే ఇదేంటి? విజ్ఞాపన అంటే ఏంటి అనగా నేను మీ కొరకు ప్రార్థన చేయటం. అనగా నీవు సుజాత సుధా కోసం ప్రార్థన చేయటం. అంటే నా కోసం నేను ప్రార్థన చేసుకోవటం కాదు, నేను ఇదిగో మీకోసం ప్రార్థన చేయటం. పరుల కోసం మనం ప్రార్థన చేయటం, అవసరాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం, దాన్ని విజ్ఞాపన ప్రార్థన అని అంటాము. ఉదాహరణకి అబ్రహాము, ఆదికాండము 18వ అధ్యాయము 22 వచనం నుండి 32 వచనం మనం చూస్తాము. అక్కడ అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా ప్రజల కోసం ప్రార్థన చేస్తాడు. విజ్ఞాపన ప్రార్థన. అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని అట్లా బేరసారాలు అడుగుతూ ఇదిగో ఆ ప్రజల కోసం, ఇది సొదొమ గొమొర్రా ప్రజల కోసం ప్రార్థన చేస్తాడు అబ్రహాము. దాన్ని విజ్ఞాపన ప్రార్థన. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 9వ అధ్యాయము 25 నుండి 29వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మోషే ఇజ్రాయేలు తరపున, ప్రజల తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ సందర్భం ఏంటంటే మోషే 40 రోజులు సినాయి పర్వతం మీద దేవునితో గడిపాడు. 10 ఆజ్ఞల పలకలను తీసుకువచ్చే సమయంలో ఇశ్రాయేలులు ఒక పోత దూడను చేసి దానిని ఆరాధిస్తూ ఉంటే దేవుడు కోపం తెచ్చుకుని, ఇదిగో మోషే, ఈ ప్రజలు చూడు ఏం చేస్తున్నారు, నన్ను ఆరాధించకుండా ఇదిగో ఆ పోత దూడను వారు ఆరాధిస్తున్నారు, నువ్వు నాకు అడ్డు తొలుగు, నేను వారిని నాశనం చేసేస్తాను, వారిని ఎడారిలోనే
సమాధి చేసేస్తాను, నువ్వు నాకు అడ్డు తొలుగు అని దేవుడు మోషేతో అన్నప్పుడు మోషే ఏమన్నాడు? అడ్డుపడ్డాడు. ఆఖరి వచ్చిన చదువు అక్కడ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 28-29 వచ్చిన చదువు. నీవు నీ అధిక బలముతోను నీవు చాచిన బాహువు బలముతోను వీనిని ఇక్కడ నుండి ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి. ప్రభు, ఈ ప్రజలు నీ వారు, నీవు ఎన్నుకొనిన వారస ప్రజలు అని మనవి చేసి తిని. ఇది ఈ విధంగా ప్రభు యొక్క కోపాన్ని పోగొట్టడానికి, ఆ ప్రజలను రక్షించమని, దయచూపమని మోషే ఆ ప్రజల తరపున ప్రార్థన చేస్తుంది. దీన్నే విజ్ఞాపన ప్రార్థన అంటే. మనం ఎప్పుడైతే అవసరాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తామో అది విజ్ఞాపన ప్రార్థన అవుతుంది. తర్వాత 3వ రకము పశ్చాత్తాప ప్రార్థన. అనగా పాపములను మన్నింపమని చేసేటువంటి ప్రార్థన. పాప మన్నింపు ప్రార్థన. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయటం. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి, తండ్రి, నీకును దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను, నన్ను క్షమించు అని చేసినటువంటి ప్రార్థన. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత ఇదిగో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అదే 51వ కీర్తన. నేను చెప్పాను దీక్ష పరులందరికీ రోజు ఈ కీర్తన ప్రార్థనగా మీరు చేయాలి. అర్థమైందా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? రోజు మీకు ప్రార్థన చేయటం అలవాట్లేదు, ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. కనీసం ఇదిగో ఈ 51వ కీర్తనను మీరు ఒకసారి ఎవరితోన్నా చదువు రానోళ్ళు ఎవరితోన్నా చదివించుకుని ప్రార్థన చేయండి. ఆ మాటలను మనసులో నింపుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి 51వ కీర్తన చాలా గొప్ప ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన అదనమాట. ఇంకా 4వ విధానం, ప్రార్థన చేసే విధానము కృతజ్ఞత ప్రార్థన. అనగా దేవుడు చేసిన మేలులన్నిటికీ గాను కృతజ్ఞత అర్పించేటువంటి ప్రార్థన. మనందరం కూడా నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, అర్పించాలి. ఎన్నో కారణాలు ఉన్నాయి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే కారణాలు. కానీ మనం ఏం చేస్తాం? గొణుక్కుంటాం. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అని మనందరం కూడా ప్రార్థనలో ఫిర్యాదులు చేస్తాం, గొణుక్కుంటూ ఉంటాం. కాదు, అలా ప్రార్థన చేస్తే నీలో ఇంకా నిరుత్సాహం వస్తుంది. కానీ దేవుడు నాకు ఇదిగో ఈ కార్యాలు చేశాడు, ఇప్పటి వరకు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో అపాయముల నుండి తప్పించాడు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పించాడు, ఎన్నో అనారోగ్యాల నుండి నన్ను లేవనెత్తాడు, కుటుంబంలో వచ్చిన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దేవుడు నా నుండి తొలగించి నన్ను ఈ స్థితిలో ఈరోజు ఈ విధంగా నిలబెట్టాడు, బ్రతికించాడు అని చెప్పి మనం కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మనం ప్రార్థనలు చేయాలి. ఈ భక్తి కీర్తనలు అన్నీ కూడా కృతజ్ఞత నిండిన ప్రార్థన కీర్తనలు. నా హృదయమా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆయనను సన్నుతింపుము, ప్రభువు చేసిన ఉపకారములను వేనిని మరువక ప్రార్థించుము, స్తుతులు అర్పింపుము. కాబట్టి కృతజ్ఞత ప్రార్థన. దానికి గొప్ప ఉదాహరణ కుష్ఠరోగి. ఏం చేశాడు? ప్రభు పాదాల దగ్గర పడి కృతజ్ఞతలు చెల్లించాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించువాడు ఈ విదేశీయుడు, ఈ అన్యుడు ఒక్కడేనా అని చెప్పి ప్రభువు పలికి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతతో మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. అలాగే ఈ దివ్య బలి పూజ ఒక కృతజ్ఞత ప్రార్థన. ఈ దివ్య బలి పూజలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి.
మనవి ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన ఉంది, పశ్చాత్తాప ప్రార్థన ఉంది, కృతజ్ఞత ప్రార్థన ఉంది, చివరికి ఆరాధన ప్రార్థన. అంటే ఆరాధన అంటే దేవునికి అర్పించే ఆరాధన. నిత్యము దేవునికి మనం ఆరాధన చేయాలి. ఉదాహరణకి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం, అలాగే దర్శన గ్రంథములో ఆ దేవదూతలు, సెరాఫులు, కెరూబుములు మరి అందరూ కూడా ఆ ప్రభుని నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడని నిత్యము ఆ దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయనకి స్తుతి, మహిమ, గౌరవము, కృతజ్ఞతలు చెల్లునుగాక అని చెప్పి నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నారు. చూసారా? చదువు ఆ వాక్యం. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆరాధన అంటే దేవునికి మనం అర్పించేటువంటి స్తుతులు, అర్పణలు, ప్రార్థనలు. కాబట్టి ఆరాధన చేయాలి దేవునికి ఎప్పుడు కూడా. దేవదూతల పునీతులతో మనం కూడా ఆరాధన చేయాలి. ఈ పూజలు మనం చెప్తాం అదే, ఏమని? కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మా స్వరములను కూడా వారి స్వరములతో ఏకము చేసి నిరంతరము నిన్ను స్తుతించి కీర్తించుట ఎట్లనగా అని అన్నప్పుడు ఏమంటారు మీరందరూ? దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమైన హోసన్న. ప్రభువు నామమున వేంచేసి వచ్చేడు వారు ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు, మహోన్నతమైన హోసన్న. చూడండి, ఈ దివ్య బలి పూజ గొప్ప ప్రార్థన. అర్థమవుతుందా? ఈ దివ్య బలి పూజ ఒక గొప్ప ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే నిండు పూజలో పాల్గొంటారో అదే గొప్ప ప్రార్థన. అర్థమైందా? ఈ దివ్య బలి పూజలో ఈ అన్ని రకముల ప్రార్థనలు మనం చూస్తున్నాం. మనవి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, ఆరాధన ప్రార్థన. ఈ 5 రకాలు ప్రార్థనలు మనం ఈ దివ్య బలి పూజలో చూస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం దేవునికి. ఒకటి పూజ. అందుకే ఈ జూబిలీ సంవత్సరంలో మీరందరూ కూడా నిత్యము పూజల్లో పాల్గొనాలి. అందుకే పోపు గారు ఈ జూబిలీ సంవత్సరంలో ఏం చెప్పారు? మంచి పాప సంకీర్తనం చేస్తూ నిత్యము దివ్య బలి పూజల్లో పాల్గొని ఆ దేవుని ఆశీర్వాదాలు పొందాలి. ఈ పూజ ద్వారా లభించే మితిలేని అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, మేలులు మనం పొందుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు చక్కని పాట పాడారు, నాకు చాలా ఇష్టమైంది. ఈ సుజాత, జ్యోతి, సుధా, వెరోనిక నలుగురు కూడా చక్కని ప్రవేశ గీతం పాడారు. నాకెంత సంతోషం అనిపించిందంటే, కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము చెన్నులకు పాపహరణము సిలువ బలి ఫలము, యాజ్వయాగము ప్రభువే పూజం, యాజ్వయాగము ప్రభువే పూజం, సిలువ బలి నీ పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై నడుపు మార్గము యేసువే పరచిన్ చూసారా? మన అంతరాత్మలో మనతో నిత్యము ప్రభు ఉండటానికి ఇదిగో ఆ సిలువ బలిని
మనందరికీ ప్రసాదించాడు, దయచేశాడు ప్రభు. ఈ బలిపీఠం మీద మనం అర్పించేటువంటి అర్పణలు, ప్రార్థనలు, విన్నపాలు, మనవులు, పశ్చాత్తాప హృదయము అన్నీ కూడా, కృతజ్ఞత స్తోత్రములు, ఆరాధనలు అన్నీ కూడా దేవునికి అంకితం అవుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆరాధన, ఈ పూజ, ఈ ప్రార్థన అంతా కూడా, ఈ ప్రార్థన ద్వారా దేవుడు మన అంతరాత్మలో వసించటానికి, మన హృదయాలలో ఆయన వసించటానికి ఇదిగో ఈ ఆరాధన, ఈ దివ్య బలి పూజ ఒక గొప్ప ప్రార్థన, ఒక గొప్ప ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. దివ్య బలి పూజలో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి. ముఖ్యంగా మన కథోలిక విశ్వాసులు, ఆర్సిఎం సంఘానికి ఒక ఊపిరి, ఒక శ్వాస, ఒక గుండెకాయ లాంటిది ఇదిగో ఈ దివ్య బలి పూజ. దివ్య బలి పూజ లేకుండా మన యొక్క విశ్వాసము అంతా కూడా సన్నగిల్లిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మీ గ్రామానికి పూజకు వచ్చినప్పుడు, గురువు మీ గ్రామానికి పూజకు వచ్చినప్పుడు పూజలో పాల్గొనండి. అర్థమైందా? పూజలో పాల్గొనండి. గొప్ప గొప్ప అద్భుతం అదనమాట. దేవుడు మనతో ఉండటానికి, మనం దేవునితో ఉండటానికి ఒక గొప్ప సమయం, ప్రార్థన విధానమే ఈ దివ్య బలి పూజ. అర్థమైందా? ప్రార్థన చేస్తున్నామని, ప్రార్థన అంటే మన చిన్నప్పుడు ఒక నేర్చుకున్నా. ఏమని? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం. ఎలాంటి సంభాషణది? ఒక తండ్రి కుమారుడు మధ్య జరిగేటువంటి సంభాషణ లాంటిది. ప్రాణ స్నేహితుల మధ్య జరిగేటువంటి సంభాషణ లాంటిది. అనగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చిన్నప్పుడు నేర్చుకున్నది. ప్రార్థన అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడటం, అదనమాట. కాబట్టి ఇక్కడ ఈ దివ్య బలి పూజ దేవుడు మనతో ఉంటున్నాడు, మన హృదయంలోనికి వస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నీ తట్టు తిరుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎస్తేరు ఏ విధంగా ప్రార్థన చేసిందో చూసారా? తన ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఆ దిక్కుతోచని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో మరి ఎస్తేరు దేవుని తట్టు తిరిగింది. ఏమని ప్రార్థన చేస్తుంది? ఇదిగో నేను దిక్కుమాలిన దానిలాగా ఇక్కడ పడి ఉన్నాను, నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు, నన్ను ఆదుకునేవారు ఎవ్వరూ లేరు. నీవే మా దేవుడవు, నీవే మా ప్రభుడవు, నీవే మా రక్షకుడవు అని నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. చూసారా? ఎస్తేరు ప్రార్థన చిన్నప్పటి నుండి, నీవే మా దేవుడవు, నీవే మా ప్రభుడవు, నీవే మా రక్షకుడవు అని నేను నేర్చుకున్నాను. అలాగే నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకుంటావని నా బాల్యము నుండి నా పితరులు నాకు నేర్పించారు. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. ఏమని? నీవు విశ్వసనీయుడవని, నమ్మదగిన దేవుడవని, ఆడిన మాట తప్పని వాడవని, నీకు మనవి చేసే వారి యొక్క ప్రార్థనలను ఆలకించే దేవుడవని నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. అది కాబట్టి దేవుడు విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఎవరైతే ఆయన తట్టు తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేయటానికి మరి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు అని మనందరికీ తెలుసు. అలాగే ఎస్తేరు చక్కని మాటలతో ప్రభుని ప్రార్థిస్తుంది. ప్రభు, మమ్మ జ్ఞప్తికి తెచ్చుకునుము, నీ బల సామర్థ్యము చూపి
ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొన రమ్ము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఎస్తేరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా ప్రార్థన ఆలకించు, ఆపదలో చిక్కుకున్న మమ్ము కాపాడటానికి వేగమే రమ్ము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ తరువాత మా పగవారి నుండి, మా శత్రువుల నుండి మమ్ము రక్షింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఎస్తేరు ప్రార్థన చేయగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి మరి ఆమెను, ఆమె జనాంగాన్ని అందరినీ కూడా దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడాడు. వారికి మరణదండన విధించడం జరిగింది. కానీ ఎస్తేరు యొక్క ప్రార్థన ద్వారా ఆ ఇజ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా రక్షింపబడ్డారు. ఆ శత్రువైనటువంటి హమాసును మరి ఉరివేయటం జరిగింది. మరి హమాస్ ఎవరు? యూదుడే, కానీ ద్రోహం చేస్తున్నాడు. సొంత ప్రజలకే ద్రోహము తలపెట్టాడు. చివరికి తాను తీసుకున్న గోతులో తానే పడి ఉరి శిక్షకు పాత్రుడయ్యాడు, ఉరిశిక్ష పొందాడు. చూసారా? ఈ విధంగా ఎస్తేరు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఆమెను, ఆమె జాతి ప్రజలను అనగా యోధా ప్రజలను దేవుడు కాపాడి, ఎవరైతే వారిని చంపాలని ప్రయత్నం చేశాడో హమాసును మాత్రం ఉరేసి చంపించాడు రాజు. ఉరివేసి చంపించాడు రాజు. కాబట్టి ఈ విధంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన శత్రువుల నుండి మనను కాపాడుతూ ఉంటాడు. సకల మరి ఆపదల నుండి దేవుడు మనను కాపాడుతూ ఉంటాడని మనందరం కూడా గ్రహించాలి. ఈరోజు భక్తి కీర్తనలో ఇవే మాటలు వింటున్నాం. ఈరోజు భక్తి కీర్తన 138వ కీర్తన. ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును, దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ కృపను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమని అంటున్నాడు భక్తుడు? ఏమని అంటున్నాడు? ఇదిగో నీ మందిరం వైపు చూసి, నీ దేవాలయంలోనికి వచ్చి శిరము వంచి సాష్టాంగపడి నమస్కరించి నీకు వందనములు అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాను. అది ప్రార్థన. అర్థమైందా? అది దేవుని వైపు తిరగాలి, ఆయన సన్నిధి వైపు మనం తిరగాలి, ఆయనకు నమస్కరించాలి, శిరము వంచి ఆరాధించి ప్రార్థన చేయాలి. చూడండి, అక్కడ శిరము వంచి నీకు వందనములు అర్పింతును, నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటే ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి, నీ శక్తితో నన్ను బలాఢ్యుణ్ణి చేసితివి. చూసారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా? నేను మొరపెట్టగా నీ సన్నిధి వైపు తిరిగి నీ దేవాలయంలోకి వచ్చి శిరము వంచి మోకరించి నమస్కరించి ఇగో నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నా మొర ఆలకించి నీ హస్తబలముతో నన్ను కాపాడుము. ఆ తర్వాత ఆఖరి వచనం, నీవు ప్రమాణము చేసినదల్లా చేసి తీరుదు, నీ కృప శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణ చేయము. అది దేవుని కృప, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఎవరైతే విశ్వాసముతో నమ్మదగిన తనముతో నిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తారో, ఆయన సన్నిధిలో ఆయనకు మోకాలు వంచి శిరము వంచి వందనములు అర్పించి ప్రార్థిస్తారో వారందరి యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించి వారి ఎడల తన ప్రమాణములను నిలబెట్టుకుంటాడు, తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. ఏమని చేశాడు ప్రభు? నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు వసగబడును, అడగండి అడగండి అని ప్రభు అన్నాడు. అవునా కదా?
నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు వసగబడును. కాబట్టి మీరు అడగండి. మరి మనం అడుగుతున్నామా? హృదయపూర్వకంగా మనం అడుగుతున్నామా? ఎస్తేరులాగా హృదయపూర్వకంగా మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. దానియేలు ప్రార్థన చేశాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిగుండములో నిలిచి ప్రార్థన చేశారు. ఇంకా యూదీతు ప్రార్థన చేసింది. ఎంతోమంది భక్తులు, ఈ బైబిల్ అంతా కూడా ఆ భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారో మనకు ఉదాహరణగా ఉన్నారు. మరి వారి వల్లే మనం ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. అడగండి, మీకు వసగబడును. నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు వసగబడును. ప్రభు ఏమంటున్నాడు? మీ బిడ్డలు చేపను అడిగినా పామునిస్తారా? పాము వచ్చింది, మరి అటు నుంచి వచ్చింది ఏంటి? మనందరూ ఇక్కడే ఉన్నాం. చేపను అడిగినా పామునిస్తారా? మరి ఇంకోటి ఏంటి? రొట్టెని అడిగినా రాయినిస్తారా? మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మీరు మేలు వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా? మరి పరలోకమందున్న మీ తండ్రిని మీరు అడిగిన వారికి ఆయన ఇంకెట్టి మేలు వస్తువులను ఇచ్చునో ఊహింపుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ తపస్కాలము ఆరంభంలోనే ప్రభు మనకు 3 విషయాలు నేర్పించాడు. ఈ బుధవారం రోజు మనం విన్నాం కదా, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు. కాబట్టి ఈ తపస్కాలంలో ప్రార్థన విధానాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. ప్రార్థనలో మనం బలపడాలి. గురుపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. శిలువ మీద చేతులు చాచి నిత్యము మన రక్షణ కొరకై తండ్రిని ప్రార్థించే ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆర్షం సంఘస్థులకు సంబంధించినటువంటి వారు దివ్య ప్రసాదం చేసుకునేటువంటి వారు